ఆ ఫోన్ ఇప్పుడు నేను మాట్లాడేది వాళ్ళకంటే రికార్డ్ అవదా? అమ్మ క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చా? స్టార్ట్ వినపడుతుందా? ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. Okay, good morning to everyone. Hello. 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 మేడం వినపడుతుందా? వినపడుతుంది. హలో, వినపడుతుందా? మేడం ఓకే, మొన్న క్లాస్లో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ వెరైటీ ప్రొడక్షన్ వాల్యూమ్లో ప్రాజెక్ట్ అంటే ఏంటి, జాబ్ అంటే ఏంటి, బ్యాచ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ నెక్స్ట్ అసలు ఆర్గనైజేషన్ ఆఫ్ పీపీసీ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీని ప్రొడక్షన్ సైకిల్ అని కూడా అంటాము. ఆ నెక్స్ట్కి వచ్చేసరికి అసలు పీపీసీ ఆర్గనైజేషన్లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మేనేజింగ్ సో ఇది ఒకసారి చూద్దాము. డిపార్ట్మెంట్స్ ఇన్ పీపీసీ. సో మేనేజింగ్ డైరెక్టర్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ పర్చేసింగ్. సో మేనేజింగ్ డైరెక్టర్ కింద డైరెక్ట్ గా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంటారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు. వీళ్ళందరూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ అటాచ్డ్ టు ద మేనేజింగ్ డైరెక్టర్. ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కింద ఉండేవి ఇవన్నీ: ఫోర్కాస్టింగ్, ఆర్డర్ పర్చేసింగ్, మార్కెట్ రిసోర్స్ అండ్ సర్వీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద ప్రోడక్ట్ డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కింద ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ కంట్రోల్ అండ్ ప్రొడక్షన్. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కింద రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఫైనాన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ కింద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేరుంటుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ వేరుంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద క్యాపిటల్ ఫైనాన్స్, బడ్జెటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ నడుస్తుంది. నెక్స్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మీద కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ డేటా ప్రాసెసింగ్ నడుస్తుంది. నెక్స్ట్ పర్చేసింగ్ డిపార్ట్మెంట్ కింద బయింగ్ అండ్ వెండర్ రేటింగ్. ఇవన్నీ మొన్న నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఫస్ట్ యూనిట్ లో సెంట్రలైజేషన్ అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. అంటే ఆర్గనైజేషన్ లో సెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది, డీసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఈ సెంట్రలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ద రిటెన్షన్ ఆఫ్ పవర్స్ అండ్ అథారిటీ విత్ రెస్పెక్ట్ టు ప్లానింగ్ అండ్ డెసిషన్స్ విత్ ద టాప్ మేనేజ్మెంట్. పవర్ కానీ అథారిటీ కానీ విత్ రెస్పెక్ట్ టు ద ప్లానింగ్ అండ్ డెసిషన్స్ విత్ ద టాప్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన పవర్స్, అథారిటీస్ బేస్ చేసుకొని ఆర్గనైజేషన్ మొత్తం నడిస్తే దాన్ని సెంట్రలైజేషన్ అని అంటారు. సో డీసెంట్రలైజేషన్, డిసిమినేషన్ ఆఫ్ అథారిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంట్ టు వేరియస్ మేనేజ్మెంట్ లెవెల్స్. వేరే మేనేజ్మెంట్ లెవెల్స్ కి ఒకటే అథారిటీ పైన ఉంటుంది, కానీ డిఫరెంట్ మేనేజ్మెంట్ లెవెల్స్ కి వాటిని వదిలేస్తా ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్రాంచ్ ను ఓపెన్ చేస్తూ ఉంటారు. దీన్ని డీసెంట్రలైజేషన్ అని అంటాం. సో వీటికి విత్ ఎగ్జాంపుల్స్ చెప్దామని చెప్పని ఎగ్జాంపుల్ తీసాను. అప్లికేషన్స్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ స్ట్రక్చర్. మెక్డానల్డ్స్ ఫోమ్ అనేది డీసెంట్రలైజేషన్ స్ట్రక్చర్ కి అప్లికేషన్. దీనికి ఏమవుతుంది, ఒక చోట మెక్డానల్డ్స్ మెయిన్ అని ఉంటే మిగతా చాలా చోట్ల అవే మెక్డానల్డ్స్ ఉంటాయి.
వీటికి మేనేజింగ్ డైరెక్టర్ అనేవాడు ఒక్కడైతే ఉండడు. ఎక్కడెక్కడ ఎవడైతే మెయింటైన్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళే మెయింటైన్ చేసుకుంటా ఉంటారు. కానీ ద ఫుడ్ క్వాలిటీ మటుకు సేమ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీన్ని డీసెంట్రలైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఫ్రాంచైజ్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ స్ట్రక్చర్. Franchise companies control most product development and marketing decisions at the top, but they give franchise owners a great deal of independence in running their individual stores. ఎవరికి ఇస్తారు? ఓనర్స్, అంటే ఫ్రాంచైజ్ ఓనర్. ఫ్రాంచైజ్ కమ్మంటే బయటకి ఇచ్చేస్తా ఉంటారు. ఆ ఓనర్స్కి ఏంటి? ఇండిపెండెన్స్, అంటే వాళ్ళకి స్టోర్ రన్నింగ్ చేసుకునే ఇండిపెండెన్స్, స్టోర్ కావాల్సినవి చేసుకునే ఓనర్కే ఉంటుంది ఇండిపెండెన్స్. అదే సేమ్ క్వాలిటీ, ఫుడ్ క్వాంటిటీ మొత్తం అదే సేమ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే. Franchise owner makes staffing decisions on hours of operation and compensation decisions completely on their own. Staffing decisions కానీ, decisions on hours, ఎన్ని అవర్స్ రన్ అవ్వాలి అని కానీ, ఎన్ని అవర్స్ అది ఉండాలి అని కానీ మొత్తం ఫ్రాంచైజ్ ఓనర్సే డిసైడ్ చేస్తూ ఉంటారు. దీన్ని డీసెంట్రలైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకున్న మెక్డానల్డ్స్ డీసెంట్రలైజేషన్ స్ట్రక్చర్ అని అంటాం. నెక్స్ట్ సెంట్రలైజేషన్ అంటే ఏంటి? Centralization is a degree to which decision making takes place at upper levels of organization. Decision పై లెవెల్ దగ్గర తీసుకుంటే దాన్ని సెంట్రలైజేషన్ అని అంటారు. ఇఫ్ టాప్ మేనేజర్ మేక్స్ కీ డెసిషన్ విత్ లిటిల్ ఇన్పుట్ ఫ్రమ్ బిలో, దెన్ ఆర్గనైజేషన్ ఇస్ మోర్ సెంట్రలైజ్డ్. టాప్ లెవెల్ మేనేజర్ లో కీ డెసిషన్స్ తీసుకున్నారు అనుకోండి, బిలో నుంచి ఇన్పుట్ ఫ్రమ్ బిలో, దెన్ ఆర్గనైజేషన్ ఇస్ మోర్ సెంట్రలైజ్డ్. మోర్ సెంట్రలైజ్ అంటే ఏంటి? ప్రతిదీ పైన టాప్ లెవెల్ మేనేజర్సే ప్రతిదీ చూసుకుంటా ఉంటారు. దాన్ని బట్టి మిగతాది నడుస్తూ ఉంటుంది. అంటే యూజువల్గా ఏంటంటే బ్రాంచెస్ లేకుండా ఒక చోట ఒక పవర్ ప్లాంట్ పెడితే దాన్ని సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ అని అంటాం. కీప్ ఇన్ మైండ్ ద సెంట్రలైజేషన్ ఈజ్ రిలేటివ్, నాట్ అబ్సల్యూట్. దట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ నెవర్ కంప్లీట్లీ సెంట్రలైజ్డ్. మైండ్ లో పెట్టుకోవాలి. ఏంటి అంటే సెంట్రలైజ్ ఇస్ రిలేటివ్, అంటే ఏంటి? ఒకరిదానికి ఒకటి రిలేటివ్ గా నడుస్తూ ఉంటుంది. అబ్సల్యూట్ అంటే ఏకగ్రీవంగా నడవదు. దిస్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఇస్ నెవర్ కంప్లీట్లీ సెంట్రలైజ్. దెన్ దట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఇస్ నెవర్ కంప్లీట్లీ సెంట్రల్. ఒక ఆర్గనైజేషన్ కంప్లీట్ గా సెంట్రలైజ్ అయ్యి నడవదు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీద నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సెంట్రలైజేషన్. డిగ్రీ ఆఫ్ సెంట్రలైజేషన్కి వచ్చేసరికి ఇక్కడ డెసిషన్ మేకింగ్ పవర్ ఇస్ కన్సర్న్ టు ఏ సింగిల్ పాయింట్. ఆపరేషన్ క్యారీడ్ అవుట్ అట్ లోయర్ లెవెల్ యాజ్ పర్ డైరెక్టర్స్ ఆఫ్ ది టాప్ లెవెల్. టాప్ లెవెల్ బేస్ చేసుకొని సెంట్రలైజేషన్ లో ఆపరేషన్స్ అనేవి మేక్ చేస్తూ ఉంటారు. సో సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్ కి మీరు కనుక చూస్తే సిఇఓ డయాగ్రామ్ మధ్యలో ఉంది. ఇక్కడ నుంచి అన్ని టాప్ లెవెల్ మేనేజర్ ఈయన డెసిషన్ మేక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఈ డెసిషన్స్ బట్టి నడుస్తూ ఉంటారు. డీసెంట్రలైజ్ చూడండి, ఒకళ్ళంటూ డెసిషన్ మేక్ చేయరు, ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రాంచైజ్ అంటే మళ్ళీ బయటకి ఇస్తూ ఉంటారు. దీన్ని డీసెంట్రలైజేషన్ అంటారు డయాగ్రామ్ లో. డెసిషన్ మేకింగ్ పవర్ ఇస్ కన్సర్న్డ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. సెంట్రలైజర్ అంటే ఆపరేషన్ క్యారీడ్ అవుట్ ఎట్ ఏ లోయర్ లెవెల్ యాజ్ పర్ డైరెక్టర్స్ ఆఫ్ ది టాప్ లెవెల్. డైరెక్షన్స్, టాప్ లెవెల్ డైరెక్షన్స్, టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ బేస్ చేసుకొని ఆపరేషన్స్ అన్ని నడుస్తూ ఉంటాయి సెంట్రలైజ్. డీసెంట్రలైజ్ లో డెసిషన్ మేకింగ్ పవర్ ఈజ్ స్ప్రెడ్ అవుట్, అంటే డెసిషన్ మేకింగ్ పవర్ అందరికి స్ప్రెడ్ అవుతుంది. కానీ స్టాఫ్ మటుకు ఒకటే రూల్స్ ఉంటాయి, క్వాలిటీ క్వాంటిటీ మటుకు ఒకటే మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఆపరేషన్స్ కెన్ బి కోఆర్డినేటెడ్ ఎట్ డివిజన్ లెవెల్స్. ఆపరేషన్స్ డివిజన్ అండ్ కెన్ బి కోఆర్డినేటెడ్ ఎట్ డివిజన్ లెవెల్స్, అంటే డివిజన్ లెవెల్స్ ఇలా అయితే డివిజన్ చేసుకుని ఆపరేషన్స్ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో దీంతో ఫస్ట్ యూనిట్ అయిపోయింది. కమింగ్ టు ద సెకండ్ యూనిట్. ఇది సెకండ్ యూనిట్ నాన్న. సెకండ్ యూనిట్ వచ్చి డిమాండ్ ఫోర్కాస్టింగ్. సెకండ్ యూనిట్ వచ్చి డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు అసలు ఏ యూనిట్ ఏంటి అని చెప్పాను. డిమాండ్ ఫోర్కాస్టింగ్. డిమాండ్ ఫోర్కాస్టింగ్ యొక్క మీనింగ్, డెఫినేషన్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్ చెప్తున్నాను. ఇన్ ద వర్డ్స్ ఆఫ్
Cundiff and still. Demand forecasting is an estimate of sales during a specified further period based on proposed marketing plan and set of particular uncomfortable and competitive forces. ఒక అంటే ఒక ప్రపోజ్డ్ మార్కెటింగ్ ప్లాన్ అంటే ఏంటి, ఒక మార్కెటింగ్ ప్లాన్ ని మనం రెడీ చేసుకుంటాం బేస్డ్ ఆన్ అంటే ఏంటి, ఫ్యూచర్ లో జరిగే వాటి మీద ఇప్పుడున్న ఎస్టిమేషన్ సేల్స్ ని బేస్ చేసుకుని ఫ్యూచర్ లో జరిగే వాటి మీద ఒక మార్కెటింగ్ ప్లాన్ రెడీ చేసుకుని ఆ మార్కెటింగ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకుంటాం, సెట్ ఆఫ్ పర్టికులర్ అన్కంట్రోలబుల్ అండ్ కాంపిటేటివ్ ప్రాసెస్, దాన్ని కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకుని రెడీ చేసుకునే దాన్ని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటారు. ఓకే, demand forecasting is an estimate of sales during a specified future period based on proposed marketing plan and set of particular uncontrollable and competitive forces. అన్కంట్రోలబుల్ కాంపిటేటివ్ ఫోర్సెస్ ని కొన్ని పర్టికులర్ గా తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ఒక మార్కెటింగ్ ప్లాన్ ని ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అని రెడీ చేసుకునే దాన్ని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటారు. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ enables an organization to take various business decisions such as planning the production process, purchasing raw materials, managing funds and deciding the price of the product. సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ లో ఎటువంటి డెసిషన్స్ ఉంటాయి, బిజినెస్ డెసిషన్స్ ఉంటాయి, ప్లానింగ్ డెసిషన్స్ ఉంటాయి, ప్రొడక్షన్ ప్రాసెస్ డెసిషన్స్ ఉంటాయి, పర్చేసింగ్ రా మెటీరియల్స్ సంబంధించిన డెసిషన్స్ ఉంటాయి, మేనేజింగ్ ఫండ్స్ డెసిషన్స్ ఉంటాయి అండ్ డిసైడింగ్ ద ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని కూడా డిసైడ్ చేస్తూ ఉంటారు. An organization can forecast demand by own estimates called guess estimate or taking the help of a specialized consultants. Or taking the help of a specialized consultants or marketing research. So demand forecasting enables an organization to take various business decisions such as planning the production process, purchasing raw materials, managing funds and deciding the price of the product. An organization can forecast demand by making own estimates. అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ డిమాండ్ ఫోర్కాస్ట్ ఎలా తీసుకుంటుంది, ఓన్ ఎస్టిమేట్స్ తీసుకుంటుంది కాల్డ్ గెస్ ఎస్టిమేట్ ఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఏ స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్ ఆర్ మార్కెటింగ్ రీసెర్చ్ ఏజెన్సీస్ ద్వారా కానీ స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్ ద్వారా కానీ ఒక 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 కంపెనీ ఒక డిమాండ్ ఫోర్కాస్టింగ్ ని రెడీ చేసుకుంటా ఉంటుంది. సో సెకండ్ స్లైడ్కి వస్తే, సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, టు యాసెస్ ద ప్రాఫిటబుల్ డిమాండ్ ఆఫ్ ది ఫర్మ్ ప్రోడక్ట్. డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఎందుకు చేస్తాం, ప్రాఫిటబుల్ డిమాండ్ ఆఫ్ ది ఫర్మ్స్ ప్రోడక్ట్, మనం తీసుకునే ఫర్మ్ లో తీసుకునే ప్రోడక్ట్ కి ప్రాఫిటబుల్ డిమాండ్ ఎలా వస్తుంది అని తెలుసుకోవడం కోసం మనం చేసేదే డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో సెకండ్ వన్, ప్లాన్ ఇట్స్ ఫస్ట్ టు యాసెస్ ప్రాఫిటబుల్ డిమాండ్ ఆన్ ది ఫర్మ్స్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్లాన్ ఇట్స్ ఫ్యూచర్ ప్రొడక్షన్ అకార్డింగ్లీ, దాని ఫ్యూచర్ లో ఉన్న ప్రొడక్షన్ అకార్డింగ్ గా ప్లాన్ చేస్తాం. ఆ నెక్స్ట్ ఏం చేస్తాం, బెటర్ ప్లానింగ్ అండ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్లానింగ్ బెటర్ గా చేసి దాన్ని బట్టి రిసోర్సెస్ ని అలొకేట్ చేస్తాం. దీని మొత్తం డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటాం. సో ఫోర్కాస్టింగ్ లో రెండు రకాలు ఉన్నాయి నాన్న, దాన్ని ప్రిడిక్షన్ అని అంటారు, ఎస్టిమేషన్ అని అంటారు. ప్రిడిక్షన్ వేరు, ఎస్టిమేషన్ వేరు. డిమాండ్ ఫోర్కాస్టింగ్ ప్రిడిక్ట్స్ అబౌట్ ద ఫ్యూచర్ ట్రెండ్స్ ఆఫ్ ది సేల్స్ of a product, whereas demand estimation tries to find out expected present sales levels the present state of the demand determinants. అంటే ప్రిడిక్షన్ అంటే ఏంటి, ఫ్యూచర్ గురించి ట్రెండ్స్ ఆఫ్ సేల్స్ గురించి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. ఎస్టిమేషన్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ప్రెసెంట్ సేల్స్ అంటే ఇప్పుడున్న సేల్స్ ని బట్టి ప్రజెంట్ యొక్క స్టేట్ ని బట్టి ఏంటి మనం ఏం చేయగలం అనేది ఎస్టిమేట్ చేయటం ఎస్టిమేషన్ అని అంటారు. సో ఫోర్కాస్టింగ్ అనగానే మనకు రెండు విధాలుగా చేస్తారు ఆ ఫోర్కాస్టింగ్. ప్రిడిక్షన్ అంటే ఏంటి, జరగబోయేది ఏంటో మనం ముందుగానే ఆలోచించి పెట్టుకోవడం. ఎస్టిమేషన్ అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి దాన్ని బేస్ చేసుకొని ఎస్టిమేట్ చేసుకుని పెట్టుకోవడం. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ కింద ఇవి రెండు వస్తాయి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి, ఫోర్కాస్టింగ్ లో ఉన్న నీడ్ ఫర్ ఫోర్కాస్టింగ్ అన్న ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అన్న ఒకటే అర్థం. నీడ్ అన్నా కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ రాయొచ్చు. ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్. ఫస్ట్ ప్రొడక్షన్ కి ఆపరేషన్స్ బేస్ చేసుకుని ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ ఇస్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ రీసెర్చ్. సో దేర్ ఆర్ మొత్తం టోటల్ ఎన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి,
4 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఫోర్కాస్టింగ్. ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్, సెకండ్ వన్ మార్కెటింగ్, థర్డ్ వన్ ఫైనాన్స్ అండ్ ఫోర్త్ వన్ రీసెర్చ్. ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్లాంట్ కెపాసిటీ కానీ, ప్రొడక్షన్ యొక్క క్వాంటిటీ కానీ, మెటీరియల్ రిక్వైర్మెంట్స్ కానీ, సపోర్ట్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ తీసుకుంటే దాన్ని ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. ఏమిటి? ప్లాంట్ కెపాసిటీ, ప్లాంట్ యొక్క కెపాసిటీని, ప్రొడక్షన్ క్వాంటిటీ, మనం ఎంత క్వాంటిటీని ప్రొడ్యూస్ చేయగలం, మెటీరియల్స్ రిక్వైర్మెంట్, మనకి ఎంత మెటీరియల్ రిక్వైర్ అవుతుంది, సపోర్ట్ సర్వీసెస్, ఎన్ని సపోర్ట్ అన్ని మనకు సపోర్ట్ చేసే సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ ప్రొడక్షన్ సంబంధించి అండ్ ఆపరేషన్ సంబంధించి మనం ఎస్టిమేట్ చేయాల్సింది. నెక్స్ట్ మార్కెటింగ్. మార్కెటింగ్ లో ఏంటి? డిమాండ్, సేల్స్ ప్లాన్, ప్రమోషనల్ యాక్టివిటీస్, సప్లై చైన్ ఎక్సెట్రా. ఏమేమి వస్తాయి? డిమాండ్ అంటే ఎంత డిమాండ్ ఉంటుంది, సేల్స్ ప్లాన్ అంటే సేల్స్ మనం సేల్ చేయడానికి ఏమేమి ప్లాన్స్ చేసుకున్నాం, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్న సరుకు అమ్ముకోవడానికి ఎటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ తీసుకున్నాం, సప్లై చైన్ అంటే ఏంటి? చైన్ ఒకదాని తర్వాత ఒకటి ఎంత తక్కువ టైంలో సప్లై చేయగలుగుతున్నాం అనేది మార్కెటింగ్ సంబంధించింది. నెక్స్ట్ ఫైనాన్స్. ఫైనాన్స్ అంటే ఏంటి? బడ్జెట్స్, క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా. ఫైనాన్స్ లో బడ్జెట్స్ ఎంత ఉంది, క్యాపిటల్ మనకి ఎంత కావాలి, ఇన్వెస్ట్మెంట్స్ కి ఎంత రిటర్న్ ఉంటుంది అనేదంతా ఫైనాన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్. రీసెర్చ్ లో ఎక్స్పాన్షన్ అండ్ డిఫరెన్సియేషన్ ఎక్సెట్రా. రీసెర్చ్ లో దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయగలం, ఎలా మన దాన్ని వేరే వేరే చోట్లకి డిఫరెన్షియేట్ చేయగలం, ఎలా మన కంపెనీని ఎక్స్పాండ్ చేయగలం అని తెలుసుకునేది రీసెర్చ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఆర్ ఫర్ 4 types ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఒకటి ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ రీసెర్చ్. ఇదే సేమ్ ఆన్సర్ మనం నీడ్ ఫర్ ఫోర్కాస్టింగ్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ పర్పసెస్ ఆఫ్ ఫోర్కాస్టింగ్. ఫోర్కాస్టింగ్ ఎన్ని రకాలుగా చేయడం జరుగుతుంది? ఫోర్కాస్టింగ్ 2 రకాలుగా చేస్తున్నారు. షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్, లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. 2 types ఆఫ్ ఫోర్కాస్టింగ్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్, సెకండ్ వన్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? సీజనల్ ప్యాటర్న్స్ What is meant by short-term forecasting? Purposes of short-term forecasting. Seasonal patterns are of prime importance. అంటే ఏంటి? సీజన్ వారీగా వచ్చేవి. అంటే ఏదైతే సీజన్ వారీగా వస్తుంది, కొన్నిసార్లు ఫ్రూట్స్ సీజన్ వారీగా ఉంటుంది, రా మెటీరియల్ ఏదైనా సీజన్ వారీగా వచ్చే దాని మీద ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇచ్చే వాటిని షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటారు. లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటే హెల్ప్ఫుల్ ఇన్ క్యాపిటల్ ప్లానింగ్. క్యాపిటల్ ప్లానింగ్ లో హెల్ప్ చేసే వాటిని లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అని అంటారు. లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటారు. లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ అంటారు. సీజనల్ ప్యాటర్న్స్ ఆర్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. ఈ సీజనల్ ప్యాటర్న్స్ ఆర్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ లో మనం తీసుకునే 4 points ఏంటంటే అప్రోప్రియేట్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్, తీసుకున్న ఈ షార్ట్ టర్మ్ లో అప్రోప్రియేట్ ప్రొడక్షన్ షెడ్యూలింగ్, డిటర్మినింగ్ అప్రోప్రియేట్ ప్రైస్ పాలసీ, evolving a suitable advertising and promotional campaign, forecasting term financial requirements. కావాల్సిన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏవో చూసుకొని దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ప్రమోషనల్ క్యాంపెయిన్ చూసుకొని, డిటర్మినింగ్ అంటే ప్రైస్ పాలసీ అంటే ఎంత ప్రైస్ దానికి ఈ రోజు మార్కెట్ లో ఇవ్వాలో చూసుకొని, అప్రోప్రియేట్ ప్రొడక్షన్ షెడ్యూల్ కరెక్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్ బేస్ చేసుకుని దాన్ని మార్కెట్ లో రిలీజ్ చేస్తారు ఈ షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ ప్లానింగ్ లో, షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ లో. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్. లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ లో ప్లానింగ్ ఆఫ్ ఎ న్యూ యూనిట్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది long term production lo planning of a new unit or expansion of an existing unit, planning long term financial requirements, planning manpower requirements. Long term లో ఏమేం చేస్తాం, ఇది దీని ఇప్పుడున్న యూనిట్ గురించి ఎక్స్పాన్షన్ యాక్టివిటీస్ ఏం చేస్తాం అనేది ప్లాన్ చేసుకుంటాం. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎంత ఉంది అనేది ప్లాన్ చేసుకుంటాం. ప్లానింగ్ మ్యాన్ పవర్, లాంగ్ టర్మ్ లో మ్యాన్ పవర్ ఎంత రిక్వైర్మెంట్ అవుతుంది అని ప్లాన్ చేసుకుంటాం. సో షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ వచ్చేసరికి బిలో 1 year ఉంటుంది నాన్న. షార్ట్ టర్మ్ ఫోర్కాస్టింగ్ వచ్చేసరికి
బిలో 1 ఇయర్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ వచ్చేసరికి అబోవ్ 1 ఇయర్ ఉంటుంది. అంటే 1 ఇయర్ కంటే ఎక్కువే వాటిని ప్లాన్ చేస్తూ ఉంటాం. సో పర్పసెస్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అంటే పర్పసెస్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ లో 2 టైప్స్ ఆఫ్ పర్పసెస్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ పర్పస్, రెండోది లాంగ్ టర్మ్ పర్పస్. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ డిమాండ్ 2 రకాలుగా తీసుకోవచ్చు. వన్ కన్స్యూమర్స్ గూడ్స్, ప్రొడ్యూసర్స్ గూడ్స్ బట్టి. కన్స్యూమర్స్ గూడ్స్ లో ఏంటంటే డైరెక్ట్లీ యూస్ఫుల్ ఫర్ ఫైనల్ కన్జంప్షన్. కన్స్యూమర్ గూడ్స్ ఆర్ డైరెక్ట్లీ యూస్ఫుల్ ఫర్ ఫైనల్ కన్జంప్షన్. అంటే మన నుంచి అవసరాలు కూరగాయల దగ్గర నుంచి ఉల్లిపాయలు ఇవన్నీ ఏంటి ఫైనల్ కన్సంప్షన్ అంటే డైరెక్ట్ గా కన్స్యూమర్కి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ క్లోత్స్, హౌసెస్, ఫుడ్, బ్రెడ్, టీ, స్కూటర్స్ ఎక్సెట్రా. కన్స్యూమర్ డిమాండ్స్ విల్ డిపెండ్ ఆన్ ది ఇన్కమ్. అంటే ఏంటి కన్స్యూమర్ యొక్క డిమాండ్ వాడి యొక్క ఇన్కమ్ బేస్ చేసుకుని నడుస్తూ ఉంటారు కన్స్యూమర్స్ డిమాండ్. కన్స్యూమర్ గూడ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డైరెక్ట్ డిమాండ్. కన్స్యూమర్ గూడ్స్ ని డైరెక్ట్ డిమాండ్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి దాని యొక్క డిమాండ్ బేస్ చేసుకుని రేట్లు మారుతూ ఉంటాయి కన్స్యూమర్ గూడ్స్ లో. కానీ ప్రొడ్యూసర్ గూడ్స్ వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ గూడ్స్ ఆర్ నాట్ యూజ్డ్ బై consumers directly. They are used for further production of other goods. కస్టమర్స్ డైరెక్ట్ గా వాడుకోరు, ఫర్దర్ ప్రొడక్షన్ ఆఫ్ అదర్ గూడ్స్ యొక్క ఫర్దర్ ప్రొడక్షన్ కి ఇవి వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మెషిన్స్, టూల్స్, కోల్, రా మెటీరియల్ వీటితో ఇంకా ఫర్దర్ ప్రొడక్షన్ ఉంటుంది. వాటిని ప్రొడ్యూసర్ గూడ్స్ అని అంటాం. సో ప్రొడ్యూసర్స్ డిమాండ్ విల్ డిపెండ్ ఆన్ ది డిమాండ్ ఫర్ ఫైనల్ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ బేస్ చేసుకొని ప్రొడ్యూసర్స్ డిమాండ్ ని ఆధారపడి ఉంటుంది. డిమాండ్ ఫర్ క్లాత్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ బై గార్మెంట్స్. ప్రొడ్యూసర్ గూడ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డిరైవ్డ్ డిమాండ్స్. అంటే డిరైవ్డ్ డిమాండ్స్ అంటే మనం ప్రతిరోజు దాని యొక్క డిమాండ్ అంటే కంప్లీట్ ప్రోడక్ట్ మార్కెటింగ్ లో పడే దాన్ని బట్టి దాని డిమాండ్ ఉంటుంది. వీటన్నిటి ప్రొడ్యూసర్ గూడ్స్ అంటారు. సో కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, కన్స్యూమర్ ఏ రోజుకి ఆ రోజు మనకి డైరెక్ట్ గా అవైలబుల్ గా ఉండేవి, ఏ రోజుకి ఆ రోజు రేట్లు మారే వాటిని కన్స్యూమర్ గూడ్స్ అంటారు. ఆల్రెడీ మార్కెటింగ్ లో మనం తీసుకొని వాటి బట్టి ఇంకొకటి గూడ్ ని మనం తయారు చేసుకునే వాటిని ప్రొడ్యూసర్ గూడ్స్ అంటారు. సో ప్రొడ్యూసర్ గూడ్స్ మీద ఉండేదేమో డిరైవ్డ్ డిమాండ్, కంప్యూటర్ గూడ్స్ మీద ఉండేదేమో డైరెక్ట్ డిమాండ్. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ అనేవి 3 విధాలుగా ఉన్నాయి. 3 విధాల్లో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే జడ్జిమెంటల్ మోడల్స్. ఫస్ట్ వన్ జడ్జిమెంటల్ మోడల్స్, సెకండ్ వన్ టైమ్ సిరీస్ మెథడ్స్, నెక్స్ట్ క్యాజువల్ మెథడ్స్. జడ్జిమెంటల్ మోడల్స్, టైమ్ సిరీస్ మెథడ్స్ అండ్ క్యాజువల్ మెథడ్స్. దీస్ 3 ఆర్ ది ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్. ఈ జడ్జిమెంటల్ మోడల్స్ లో డెల్ఫీ మెథడ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. డెల్ఫీ మెథడ్. నెక్స్ట్ టైమ్ సిరీస్ మెథడ్స్ లో మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్, సీజనాలిటీ మోడల్స్. టైమ్ సిరీస్ మెథడ్స్ లో మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్, సీజనాలిటీ మోడల్. తర్వాత క్యాజువల్ మెథడ్స్ లో రిక్రియేషన్ అనాలిసిస్. ఇవన్నీ ఏంటంటే ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్. వీటన్నిటికి ప్రాబ్లమ్స్ కొన్నిటికి ఉన్నాయి, థియరిటికల్ అబ్జర్వేషన్స్ కొన్నిటికి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క మోడల్ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ దానికి సంబంధించిన థియరిటికల్ మోడల్స్ కానీ చెప్పుకుంటా వస్తాను. సో ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. ఫస్ట్ జడ్జిమెంటల్ మోడల్స్, నెక్స్ట్ టైమ్ సిరీస్ మోడల్స్ అండ్ క్యాజువల్ మెథడ్స్. జడ్జిమెంటల్ మోడల్స్ అంటే ఏంటి, డెల్ఫీ మెథడ్. టైమ్ సిరీస్ అంటే ఏంటి, మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ స్మూత్నింగ్, సీజనాలిటీ మెథడ్. తర్వాత క్యాజువల్ మెథడ్స్ అంటే ఏంటి, రిగ్రెషన్ అనాలిసిస్ క్యాజువల్ మెథడ్స్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ వన్ లెట్ us see about జడ్జిమెంటల్ మోడల్స్. జడ్జిమెంటల్ మోడల్స్ అంటే ఏంటి? సో జడ్జిమెంటల్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ యొక్క ఒపీనియన్స్, సేల్స్ ఫోర్స్ యొక్క ఒపీనియన్స్, కన్స్యూమర్ సర్వే, అవుట్ సైడ్ ఒపీనియన్, డెల్ఫీ మెథడ్. ఇవన్నీ జడ్జిమెంటల్ ఫోర్కాస్టింగ్ సంబంధించిన మెథడ్. ఎగ్జిక్యూటివ్ ఒక ఒపీనియన్ బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్కి వస్తుంది. సేల్స్ ఫోర్స్ ఒపీనియన్స్ బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్కి వస్తుంది. కన్స్యూమర్ సర్వీస్ ని బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్కి వస్తాడు. అవుట్ సైడ్ అంటే బయట మార్కెటింగ్ చేసుకుని ఒక జడ్జిమెంట్కి వస్తాడు. తర్వాత ఏంటి, డెల్ఫీ మెథడ్ లో ఏం తీసుకుంటాడు, స్టాఫ్ అండ్ మేనేజర్స్ యొక్క ఒపీనియన్స్, అచీవ్స్ ఏ కన్సిక్వెన్సెస్ ఫోర్కాస్టింగ్. అంటే ఏంటి, సో ముందు ఫోర్కాస్ట్ అంటే ముందు వాడు స్టాఫ్ మేనేజర్స్ యొక్క డెసిషన్స్ ప్లస్ ముందు వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వాళ్ళు కంపెనీస్ పెట్టారు కదా, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఎంత లాభాలు వచ్చినాయి అని దాని గురించి కూడా కనుక్కుంటా ఉంటాం. దాన్ని డెల్ఫీ మెథడ్ అంటాం. సో జడ్జిమెంట్ ఫోర్కాస్టింగ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్స్, సేల్స్ ఫోర్స్ ఒపీనియన్స్, కన్స్యూమర్ సర్వీస్, అవుట్ సైడ్ ఒపీనియన్స్, డెల్ఫీ మెథడ్. ఫస్ట్ లెట్ us see about ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్స్. జడ్జిమెంటల్ టెక్నిక్స్ లో ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ అనగానే
ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ అనగానే ఇన్ దిస్ ద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఈ సాట్ ఆన్ ది ఫర్ ద ఫ్యూచర్ డిమాండ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ప్రోడక్ట్ యొక్క ఫ్యూచర్ డిమాండ్ బేస్ చేసుకుని ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తూ ఉంటాడు. ఎక్స్పర్ట్ అంటే ఏంటి? హీఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? హీఈస్ వన్ ఆఫ్ ది స్టాఫ్ ఇన్ ద డిపార్ట్మెంట్, అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్. కానీ అతను ఎగ్జిక్యూటివ్ ఎందుకు అయ్యాడు? అతనికి స్కిల్ ఎక్కువగా ఉంది కాబట్టి అతను ఎగ్జిక్యూటివ్ అయ్యాడు. సో ద యాక్యురసీ ఆఫ్ ప్రెడిక్టెడ్ డిమాండ్ డిపెండ్స్ అపాన్ ఇతను దేని మీద ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్, ఇతను దేని మీద మనకి కరెక్ట్ ఐడియా ఇస్తాడు అని అంటే అతనుకున్న స్కిల్ మీద, ఎక్స్పర్టైజ్ మీద, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పర్సన్ మేకింగ్ ద ఫోర్కాస్ట్. అంటే పర్సన్ యొక్క ఎక్స్పర్టైజ్ అంటే అతనుకున్న ఎక్స్పర్టైజ్ మీద, స్కిల్ మీద, ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని అతను ఒక ఒపీనియన్ ఇస్తాడు. దాన్ని ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్కి వస్తారు. దాన్ని ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ జడ్జిమెంట్ టెక్నిక్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ టైప్స్ మనం చూసాం. జడ్జిమెంట్ టెక్నిక్స్ లో ఇక్కడ టైప్స్ మనం చూసాం కదా, ఇక్కడ టైప్స్ చూసాం. ఆ టైప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ఒపీనియన్స్. సేల్స్ ఫోర్స్ ఒపీనియన్ సంబంధించి ఇంకొక టెక్నిక్. సో ద ఒపీనియన్ ఆఫ్ ది సేల్స్ పర్సన్స్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ బయర్స్ అండ్ వాట్ దే బై అండ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు బై. ఇప్పుడు బయటకు వెళ్తే వాళ్ళకి ఏమి ఉంది, వాళ్ళు ఏం కొనుక్కోవాలి అని అనుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఏముంది, యూజువల్గా వాళ్ళు ఏం కొంటారు, వాళ్ళు ఏం ఎలా ఉంటే బాగుంటుంది, మేము ఇలా ఉంటే కొనుక్కోవచ్చు అని ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ సంగతి తెలుసుకొని వచ్చి దాని మీద ఒక జడ్జిమెంట్ టెక్నిక్, దాని మీద ఒక టెక్నిక్ని రెడీ చేసుకోవడం, దాన్ని ఏమంటారు? సేల్స్ ఫోర్స్ ఒపీనియన్స్ అంటారు. సో నెక్స్ట్ కమింగ్ టు కస్టమర్ సర్వే. కస్టమర్ సర్వేలో ఏంటి? ద రీజన్ ఆఫ్ మేకింగ్ పర్చేస్ అండ్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ కెన్ బి రిక్వెస్టెడ్ ఫ్రమ్ రీటైల్ అవుట్లెట్స్ అండ్ కంపెనీ సేల్స్ ఫోర్స్. రీటైల్ అవుట్లెట్స్ అంటే ఏంటి? కస్టమర్ సర్వే. రీటైల్ అవుట్లెట్స్ అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్ బయటికి పంపిన తర్వాత దాన్ని కస్టమర్ ఎలా వాడుకుంటున్నాడు, ఎలా ఉపయోగపడుతుంది, వాడికి దాని మీద ఉన్న అభిప్రాయం ఏంటి అని తెలుసుకొని ఒక టెక్నిక్ ని తయారు చేస్తే దాన్ని కస్టమర్ సర్వే అంటారు. దీన్ని కూడా జడ్జిమెంటల్ టెక్నిక్ కిందకి వస్తుంది. తర్వాత అవుట్ సైడ్ ఒపీనియన్. ద ఒపీనియన్ ఆఫ్ అవుట్ సైడ్ కస్టమర్స్ అండ్ ఆల్సో టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అవుట్ సైడ్ గా ఉన్న కస్టమర్స్ కానీ బయ్యర్స్ కానీ ప్రతి ఒక్కరి యొక్క ఒపీనియన్ ని కన్సిడరేషన్స్ తీసుకుంటారు. ఇక్కడ అవుట్ సైడ్ ఒపీనియన్ కిందకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు కస్టమర్ అనేవాడు రకరకాల చోట దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చుకుంటా ఉంటాడు. ఆ రకరకాల ప్రోడక్ట్స్ లో వాడు ప్రతి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రతి ప్రోడక్ట్ గురించి ఉన్న ఒపీనియన్ తీసుకొని వచ్చి ఆ ఒపీనియన్ బేస్ చేసుకుని మనం ఒక రెడీ చేసుకోవటం ఏంటంటే దాన్ని అవుట్ సైడ్ ఒపీనియన్ అని అంటారు. నెక్స్ట్ డెల్ఫీ మెథడ్. డెల్ఫీ మెథడ్ ఎలాగా? ఇన్ దిస్ మెథడ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆస్క్డ్ సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ రెస్పాన్స్ టు వన్ క్వశ్చన్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ని కూర్చోబెట్టి ఆ ఎక్స్పర్ట్స్ ని మన కంపెనీ సేల్స్ ఎలా పెంచాలి ఏంటి అనేది ఒక డిస్కషన్ పెడతా ఉంటాం. ఆ డిస్కషన్ పెట్టి ఆ డిస్కషన్ మీద ఏంటంటే ఒక డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్కి వెళ్తా ఉంటారు. దాన్ని డెల్ఫీ మెథడ్ అని కూడా అంటారు. సో డెల్ఫీ మెథడ్, ద మెథడ్ వాజ్ ఐడిలేటెడ్ బై వోల్ఫ్ హెల్మర్ అండ్ నార్మన్ డాల్కే. సో ఈ మెథడ్ ని బయటికి తీసుకొచ్చింది ఓలాఫ్ హెల్మర్ అండ్ నార్మన్ డాల్కే. ద మెథడ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1950. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ మెథడ్ ని? 1950లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ద ఫౌండింగ్ మెంబర్స్ వర్ పార్ట్ ఆఫ్ ర్యాండ్ కార్పొరేషన్. ఫౌండింగ్ మెంబర్స్ ర్యాండ్ కార్పొరేషన్ యొక్క పార్ట్, అంటే ఈ మెథడ్ కనుక్కున్న వాళ్ళు ర్యాండ్ కార్పొరేషన్ లో పార్ట్ ఆఫ్ మెంబర్స్ అంటారు. ద నేమ్ డెల్ఫీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ నేమ్ ఒరాకిల్ ఆర్ డెల్ఫీ. ఆ నేము ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు? గ్రీక్ నేమ్ ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీ. గ్రీక్ నేమ్ ఒరాకిల్ ఆఫ్ డెల్ఫీ నుంచి దాన్ని బట్టి తీసుకురావాల్సి వచ్చింది. దిస్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ డీటెయిల్డ్ ప్రొసీజర్. దాన్ని ఏమంటారు? ఎక్స్ప్లోరేటరీ అంటే ఎక్స్ప్లోరేషన్ ఉన్న డీటెయిల్డ్ ప్రొసీజర్ ని డెల్ఫీ మెథడ్ లో ఉంటుంది. నా ప్రాసెస్ రిమైన్స్ అనానిమస్ and the experts can share feedback without any discussions. ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోగలుగుతారు ఈ మెథడ్ లో వితౌట్ ఎనీ డిస్కరేషన్స్. అంటే ఏంటి? ఎవరు వాళ్ళని డిస్కరేజ్ చేయరు. ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ ఇచ్చిన పాయింట్ ని వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. దాన్ని డెల్ఫీ మెథడ్ అని అంటాం. నెక్స్ట్ ఈ డెల్ఫీ మెథడ్. డెల్ఫీ మెథడ్ seeks to achieve a consequences among group members through a series of questionnaires. అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూర్చొని సిరీస్ ఆఫ్ క్వశ్చనర్స్ బేస్ చేసుకొని
వాళ్ళ సీరియస్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు రెడీ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్ బేస్ చేసుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఇచ్చిన దాని మీద ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఇచ్చిన ఐడియాని నోట్ చేసుకుంటా ఉంటారు. ద సిరీస్ ఆఫ్ క్వశ్చనర్స్ సెంట్ ఐదర్ బై మెయిల్ ఆర్ వయా కంప్యూటర్ సిస్టమ్స్ టు ద ప్రీ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఆ క్వశ్చనర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ క్వశ్చనర్స్ రెడీ చేసుకుని ఆ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి మెయిల్ ద్వారా కానీ కంప్యూటర్ సిస్టమ్ ద్వారా కానీ ఏదో ఒకటి వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. Nobody loses stress because the questions are answered anonymously and individual by each member of the group. సో ప్రతి ఒక్కరికి మెయిల్ పెట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ మెయిల్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తారు. సో ఆ ఆన్సర్స్ అన్ని అందరి దగ్గర నుంచి మనకి ఏంటి ఎవరెవరు రెస్పాన్స్ ఏంటి అనేది అందరి దగ్గర నుంచి మనకు ఆన్సర్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో ఎవ్వరు దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ద ఆన్సర్స్ ఆర్ సమ్మరైజ్ అండ్ సెండ్ బ్యాక్ టు ద గ్రూప్ మెంబర్స్ అలాంగ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఆన్సర్ సమ్మరైజ్ అంటే అలాంగ్ విత్ ద నెక్స్ట్ క్వశ్చనర్ కి పంపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఫస్ట్ వచ్చిన క్వశ్చనర్స్ అన్నట్టు ఆన్సర్ సమ్మరైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ క్వశ్చనర్ రెడీ చేస్తూ ఉంటారు. అంటే కంపెనీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి ఆలోచించుకొని క్వశ్చన్స్ రెడీ చేసుకోవడం, ఆ క్వశ్చన్స్ ఎక్స్పర్ట్స్ పంపించి వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్స్ బేస్ చేసుకొని మిగతా అవి రెడీ చేసుకోవటాన్ని డెల్ఫీ మెథడ్ అని అంటాం. సో దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ జడ్జిమెంటల్ టెక్నిక్స్. తర్వాత సెకండ్ వన్ ఏంటి, టైమ్ సిరీస్ కాంపోనెంట్స్. టైమ్ సిరీస్ మెథడ్ అంటే ఇక పైకి మనం స్లైడ్కి వెళ్తే నేను మీకు ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ చెప్పాను. ఫోర్కాస్టింగ్ టెక్నిక్ లో ఫస్ట్ వన్ జడ్జిమెంటల్ మోడల్స్ గురించి చెప్పాను. జడ్జిమెంట్ మోడల్స్ ఉన్న డెల్ఫీ మెథడ్ మీద చెప్పాను. ఇకపోతే టైమ్ సిరీస్ మోడల్స్ లో 3 మెథడ్స్ ఉన్నాయి, మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్, సీజనల్ మోడల్స్. ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ మోడల్స్. కాబట్టి టైమ్ సిరీస్ మోడల్ మెథడ్స్ అంటే ఏంటో, క్యాజువల్ మెథడ్స్ అంటే ఏంటో చెప్తాను. సో టైమ్ సిరీస్ మెథడ్స్ లో 4 రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. టైమ్ సిరీస్ అనాలిసిస్ లో 4 కాంపోనెంట్స్ అనేవి క్లియర్ గా తీసుకోవడం జరుగుతుంది. 4 కాంపోనెంట్స్ లో ఫస్ట్ వన్ ట్రెండ్ కాంపోనెంట్ అంటాం, నెక్స్ట్ వన్ సీజనల్ కాంపోనెంట్ అంటాం, ఆ నెక్స్ట్ సైక్లికల్ కాంపోనెంట్ అంటాం, తర్వాత ఇర్రెగ్యులర్ ఆర్ ర్యాండమ్ కాంపోనెంట్ అంటాం. సో దీస్ ఆర్ ద టైమ్ సిరీస్ కాంపోనెంట్స్ ఆఫ్ 4 కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ట్రెండ్ కాంపోనెంట్. ట్రెండ్ కాంపోనెంట్ అంటే ఓవరాల్ పర్సిస్టెంట్ లాంగ్ టర్మ్ మూవ్మెంట్. ఓవరాల్ పర్సిస్టెంట్ అండ్ లాంగ్ టర్మ్ మూవ్మెంట్ అంటే ఓవరాల్ గా ఏమేమి జరుగుతుందో తెలుసుకోవటం, లాంగ్ టర్మ్ లో వాటి మీద ఉన్న డెసిషన్స్ అన్ని తీసుకోవటం. సో అది ఈ ట్రెండ్ ఎంతవరకు నడుస్తుంది అని చెప్పని దాని గురించి ఎస్టిమేట్ చేసుకోవటాన్ని ట్రెండ్ కాంపోనెంట్ అని అంటారు. తర్వాత సీజనల్ కాంపోనెంట్, రెగ్యులర్ పీరియాడిక్ ఫ్లక్చువేషన్. సీజనల్ కాంపోనెంట్స్ ఏంటంటే రెగ్యులర్ గా పీరియాడిక్ అంటే దాని మీద ఎటువంటి ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, యూజువల్లీ విదిన్ 12 month పీరియడ్, 12 నెలల్లో వీటి మీద ఏం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఏంటి అని తెలియచెప్పేది సీజనల్ కాంపోనెంట్. తర్వాత సైక్లికల్ కాంపోనెంట్, రిపీటింగ్ స్వింగ్స్ ఆర్ మూవ్మెంట్స్ ఓవర్ మోర్ దాన్ 1 year. రిపీటెడ్ గా వస్తా ఉన్న వాటిని అంటే ఏంటి, ఒక సంవత్సరం కంటే ఎక్కువగా వస్తా ఉన్నాయి. అంటే మనం ఒక ప్రోడక్ట్ ఒక సంవత్సరం తీసుకున్నాం, ఆ సంవత్సరం మనకు సరిపోవాలా, మళ్ళీ 2వ సంవత్సరం తీసుకుంటాం. అలా ప్రతి సంవత్సరం మనం ఆ ప్రోడక్ట్ ని కొంటానే ఉంటాం. దాన్ని సైక్లిక్ కాంపోనెంట్స్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఆర్ ర్యాండమ్, ఎరాటిక్ ఆర్ రెసిడ్యువల్ ఫ్లక్చుయేషన్. ఇర్రెగ్యులర్ అంటే ఏంటి, మనకు కావాల్సినప్పుడు తీసుకుంటా ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో కావాల్సి ఉంటుంది అప్పుడు తీసుకుంటాం, మళ్ళీ ఎప్పుడో కావాల్సి. అప్పుడు ఇర్రెగ్యులర్ అంటే ఏంటి, మనకు కావాల్సినప్పుడు ఎప్పుడెప్పుడు మనకు కావాల్సినప్పుడు పోయి అవి కొనుక్కొని వస్తూ ఉంటాం, వాటిని ఇర్రెగ్యులర్ కాంపోనెంట్స్ అని అంటారు. సో టైమ్ సిరీస్ కాంపోనెంట్స్ కింద 4 రకాలు ఉన్నాయి. ట్రెండ్ కాంపోనెంట్, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ని బేస్ చేసుకొని తీసుకునేవి. సీజనల్ కాంపోనెంట్ అంటే 12 నెలల్లో సీజన్ వైజ్ బేస్ చేసుకొని తీసుకునేవి. సైక్లిక్ కాంపోనెంట్ రిపీటెడ్ స్వింగ్స్ ఉన్న వాటికి. తర్వాత ఇర్రెగ్యులర్, ఇప్పుడు అవసరమైనప్పుడు వాడే వాటిని ఇర్రెగ్యులర్ కిందకి వస్తాం. సో ఈ టైమ్ సిరీస్ కాంపోనెంట్ అనాలిసిస్ ఎలా చేసుకుంటాం అంటే, యూజ్డ్ ప్రైమర్లీ ఫర్ ఫోర్కాస్టింగ్, ప్రైమరీగా ఫోర్కాస్టింగ్ వాడుతూ ఉంటాం. అబ్జర్వ్డ్ వాల్యూ ఇన్ టైమ్ సిరీస్ ఈజ్ అ సమ్ ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ కాంపోనెంట్స్. టైమ్ సిరీస్ లో మనం అబ్జర్వ్ వాల్యూస్ అంటే సమ్ కానీ ప్రోడక్ట్ కానీ చేసి మనకు కావాల్సినవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎడిటివ్ మోడల్, దీని కనుక యాడింగ్ మోడల్ కనుక తీసుకెళ్తే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ టీ అంటే ట్రెండ్, ఎస్టీ అంటే సీజనల్, సి అంటే సైక్లిక్, ఇంటూ ఇర్రెగ్యులర్ అంటే ఐ ఆఫ్ టీ. సో ఇది ఎడిటివ్ మోడల్ కనుక మనం తీసుకున్నట్టయితే అన్ని యాడ్ చేస్తాం ఎక్సెప్ట్ ఐటీ అంటే ఇర్రెగ్యులర్ దాన్ని మల్టిప్లై చేయడం. తర్వాత మల్టిప్లికేషన్ మోడల్ కనుక తీసుకెళ్తే అది లీనియర్ అండ్ లాంగ్ ఫామ్ లోకి వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్ మోడల్కి వెళ్తాం, మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ టీ ఇంటూ ఎస్టీ ఇంటూ సిటీ ఇంటూ ఎల్టీ, మొత్తాన్ని మల్టిప్లై చేస్తే అది లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లోకి వచ్చేసరికి ఎడిటివ్ మోడల్కి వచ్చేసరికి మొత్తాన్ని యాడ్ చేసుకుంటా వెళ్తే అది
ఎడిటివ్ మోడల్. సో టైమ్ సిరీస్ కాంపోనెంట్ లో మొత్తం 4 రకాలు. 4 రకాలని ఎలా చేస్తాము, ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ టైమ్ సిరీస్ అనాలిసిస్ లో చెప్పాను. నెక్స్ట్ క్యాజువల్ ఫోర్కాస్టింగ్. క్యాజువల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ వచ్చేసరికి ఇది రిగ్రెషన్ అనాలిసిస్ అని చెప్పని అంటారు. The goal of casual forecasting model is to develop the best statistical relationship between dependent and independent variables. ఒకటి డిపెండెంట్ వేరియబుల్, రెండోది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్ ని కనిపెట్టి వాటి మధ్య రిలేషన్ డిపెండెంట్ వేరియబుల్ బేస్ చేసుకుని ఇండిపెండెంట్ వేరియబుల్ ఒక రిలేషన్ తీసుకురావడానికి క్యాజువల్ ఫోర్కాస్టింగ్ అంటారు. The most common model approach used in casual forecasting is regression analysis. రిగ్రెషన్ అనాలిసిస్ అంటే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్పుకున్నాం దాన్ని రిగ్రెషన్ అనాలిసిస్ అని అంటారు. ఓన్లీ లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ ఆర్ ఎగ్జామ్. లీనియర్ అంటే ఏంటి, ఒక లైన్ ప్రకారం చేస్తే మనం రిగ్రెషన్ మోడల్స్ నే వీటిలో తీసుకుంటా ఉంటాం. ఇన్ క్యాజువల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ when one tries to predict a demand variable using a single independent variable, it is called a simple regression model. ఇందులో ఒకటి సింగిల్ ఇండిపెండెంట్ అంటే when one tries to predict a dependent variable, అంటే మనం క్యాజువల్ మోడల్స్ లో డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ రెండు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే డిపెండెంట్ వేరియబుల్ ప్రిడిక్ట్ చేస్తూ, అది ఎలా ప్రిడిక్ట్ చేస్తాడు, ఒక సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకొని డిపెండెంట్ వేరియబుల్ ప్రిడిక్ట్ చేస్తే దాన్ని సింపుల్ రిగ్రెషన్ మోడల్ అని అంటారు. when more than one independent variable to forecast dependent, ఒకదానికంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ తీసుకొని డిపెండెంట్ వేరియబుల్ ఫోర్కాస్ట్ చేస్తే దాన్ని మల్టిపుల్ రిగ్రెషన్ మోడల్ అంటారు. సో క్యాజువల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ ఏంటి, ఎలా చేస్తాము, డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్య ఉన్న రిలేషన్ ని క్యాచ్ చేసుకోవడానికి క్యాజువల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ చేస్తాం. సో ఇవి రెండు రకాలు ఉన్నాయి, సింపుల్ను మల్టిపుల్. సింపుల్లో ఏంటి, ఒకటే డిపెండెంట్ వేరియబుల్, ఒకటే ఇండిపెండెంట్ ప్రిడిక్ట్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకొని డిపెండెంట్ వేరియబుల్ ప్రిడిక్ట్ చేస్తే సింపుల్. ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకొని చాలా డిపెండెంట్ వేరియబుల్స్ మనం ప్రిడిక్ట్ చేస్తే అది మల్టిపుల్ రిగ్రెషన్. సో క్యాజువల్ ఫోర్కాస్టింగ్ మోడల్స్ ఫోర్కాస్టింగ్ depend upon other independent variables using simple or multiple regression. Example, డిపెండెంట్ వేరియబుల్ కి ఎగ్జాంపుల్ స్విమ్ వేర్ సేల్స్, అంటే స్విమ్మింగ్ కి వేస్తున్న సేల్స్. నెక్స్ట్ స్విమ్ వేర్ సేల్స్ అంటే స్విమ్మింగ్ కి వేస్తున్న సేల్స్ కాదు, ఇది ఇండస్ట్రీలో మనం వేస్తున్న స్విమ్ వేర్ సేల్స్ అంటే ఇండస్ట్రీలో మనకి రెగ్యులర్ గా, అంటే ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే మనకి రెగ్యులర్ గా ఉండే సేల్స్ ని డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. ఇండిపెండెంట్ వేరియబుల్ సెల్లింగ్ ప్రైస్, కాంపిటీటర్ ప్రైజెస్, టెంపరేచర్, వెదర్, స్కూల్స్ ఆర్ ఇన్ సెషన్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్. అంటే ఏంటి, ఈ డిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి, రెగ్యులర్ గా ఉండే ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని మనం వాటిని ఎలా మూవ్ చేయగలుగుతాం అని చెప్పనే వాటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని అంటారు. సో ఫోర్కాస్టింగ్ మెథడ్స్ ని సబ్జెక్టివ్ మెథడ్స్, ఆబ్జెక్టివ్ మెథడ్స్ గా తీసుకుంటే జడ్జిమెంటల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ రెండు వచ్చేసరికి సబ్జెక్టివ్ కిందకి వస్తాయి. ఆబ్జెక్టివ్ కింద క్యాజువల్ అండ్ టైం సిరీస్ రెండు వచ్చేసరికి క్యాజువల్ కిందకి వస్తాయి. మీకు ఇంతకుముందు ఫోర్కాస్టింగ్ టెక్నిక్ చెప్పేటప్పుడు ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ నేను రాయలేదు. ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్ అనేది నార్మల్ గా జడ్జిమెంటల్ కిందే తీసేసుకుంటారు కాబట్టి నేను రాయలేదు. కానీ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ చెప్పేటప్పుడు సబ్జెక్టివ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి, ఆబ్జెక్టివ్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి. సో వీటికి కూడా జడ్జిమెంటల్ టెక్నిక్ కిందకి మీకు వచ్చేది జడ్జిమెంటల్ టెక్నిక్ కింద ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ రెండు ఒకటే. క్యాజువల్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం. టైం సిరీస్ అంటే ట్రెండ్, వాటిని బేస్ చేసుకొని వచ్చేవి టైం సిరీస్. సో జడ్జిమెంటల్ అంటే ఏంటి, సేల్ ఫోర్స్ సర్వేస్, జ్యూరీస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, డెల్ఫీ సెషన్స్ అన్ని జడ్జిమెంటల్ కిందకి వస్తాయి. సమ్ ఎక్స్పర్ట్ నోస్ ద ఆన్సర్, ఎక్కడో చోట నీకు ఆన్సర్ దొరికితే వాటిని జడ్జిమెంటల్ కిందకి వస్తావు. ఎక్స్పెరిమెంటల్ అంటే శాంప్లింగ్, లోకల్ లైక్ ఎక్స్ప్లాయిటింగ్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంటల్ అంటే వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి నువ్వు ఒక నిర్ణయానికి వస్తావు, దాన్ని కస్టమర్ సర్వీస్ అని అంటారు, ఫోకస్ గ్రూప్స్ అంటారు, టెస్ట్ మార్కెటింగ్, ఏదో దాని ప్రకారం నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి ఒక సర్వేకి వస్తావు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి క్యాజువల్ మెథడ్స్, దీస్ ఆర్ అండర్లైన్ అంటే ఎకనామెట్రిక్ మోడల్స్, లీడింగ్ ఇండికేటర్స్, ఇన్పుట్ అవుట్పుట్ మోడల్స్, ఇవన్నీ ఆబ్జెక్టివ్ కిందకి వస్తాయి. అంటే డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద చేస్తావు. టైమ్ సిరీస్ అంటే లుక్స్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ హిస్టారికల్ డేటా, అంటే బ్లాక్ బాక్స్ అప్రోచ్